ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులకు నో రుణమాఫీ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం. ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అడుగులు. దాదాపు 47 లక్షల మంది రైతులకు రుణం లబ్ధి చేకూరుతుందని అంచనా. సీఎం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింప చేయకూడదని కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందే. ఇక ప్రజాప్రతినిధులకు రుణమాఫీ అవసరం లేదనే అభిప్రాయాన్ని మంత్రులందరూ వ్యక్తం చేసినట్టు సమాచారం. వీరితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై కేబినెట్ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చించారు. రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టాలి, దీనికి ఎన్ని నిధులు అవసరం, నిధుల సమీకరణ ఎలా ఉంది అనే దానిపై మంత్రులందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గత ప్రభుత్వం ఏ రకంగా రుణమాఫీ చేసింది, అప్పుడున్న విధి విధానాలు ఏంటనే వాటిని చదివి వినిపించారు. ఆ తర్వాత ముందుగా అనుకున్న దాని ప్రకారం రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టాలనే దానిపై తయారు చేసిన డ్రాఫ్ట్ నోట్ ను చదివారు. ఇందులో పీఎం కిసాన్ కు సంబంధించిన నిబంధనలకు స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పీఎం కిసాన్ లో ఉన్న 2-3 నిబంధనలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వాలా వద్దా అనే దానిపై కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ఇదంతా పెద్ద ప్రాసెస్ కావడం, ఇందులోనూ చాలా తక్కువ మంది ఉంటారనే అభిప్రాయం వ్యక్తం కావడంతో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కుటుంబానికి 2 లక్షల మాఫీ, కుటుంబంలో 1,00,000 చొప్పున రుణాలు ఉంటే ఆ కుటుంబంలో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయాలనే సూచన కూడా మంత్రులు చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా ఒక్కరికే 1,00,000 వరకు మాఫీ చేశారు. ఇక బంగారం తనఖా పెట్టి అగ్రికల్చరల్ లోన్లు తీసుకున్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. నిధుల సమీకరణ పైన కూడా మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించారు. అందుబాటులో ఉన్నవన్నీ ఆదాయ మార్గాలపై ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రామకృష్ణ రావు మీటింగ్ లో వివరించారు. రుణమాఫీతో దాదాపు 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. విధి విధానాల ఖరారు తర్వాత ఈ సంఖ్య కొంత అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ఇక రుణమాఫీ కోసం ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఒకేసారి 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల వరకు అప్పు తీసుకోవాలని మంత్రివర్గంలో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన మొత్తాన్ని వివిధ రూపాల్లో సమకూర్చుకోనున్నట్టు తెలిసింది.